హలో అందరికీ ఎలా ఉన్నారండి? సో అందరికీ ఈరోజు హ్యాపీ మదర్స్ డే అండి. సో ప్రతి ఒక్కరు మీ మదర్స్కి ఒక ఫ్లవర్ ఇచ్చి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పండి. మా పాప కూడా నాకు ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చిందండి. దాంతోపాటు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. అదేంటో మీకు చూపిస్తాను. సో ఈరోజు నా వీడియో వచ్చేసి నా జీవితంలో జరిగిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఈ షాంపూని నేను ఆన్లైన్లో పర్చేస్ చేశానండి. బ్లూంట్ కంపెనీ అండి. నాకు బాగా యాంటీ డాండ్రఫ్ ఎక్కువగా ఉందండి. ఆ డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే నేనేం చేశాను అంటే నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటే చాలామంది జెన్యూన్ రివ్యూస్ ఇచ్చారేమో అనుకొని చాలా రివ్యూస్ని చెక్ చేస్తే ఈ షాంపూ మంచిదని చెప్పేసి ప్రిఫర్ చేశారండి. దీని కాస్ట్ వచ్చేసి 399 రూపీస్. ఫెరాబన్ ఫ్రీ అని చెప్పారండి. తర్వాత వచ్చేసేసి ఈ షాంపూ వాడితే యాంటీ డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుందని చెప్పారని చెప్పేసి నేను ఈ షాంపూని తీసుకున్నాను. బట్ ఈ షాంపూ వాడిన 2 వీక్స్ సూపర్ అండి. అసలు హెయిర్ మాత్రం ఎక్స్టెండ్ అయింది, సిల్కీగా ఉంది, చాలా పొడవు లాంగ్ అయినట్టు గుబురుగా ఉన్నట్టు కూడా అనిపించింది. 2 వీక్స్ వాడిన తర్వాత అసలైన రిజల్ట్ చూపించిందండి. ఏంటి అంటే కుచ్చులుగా హెయిర్ అంతా ఊడిపోవడం. నా హెయిర్ చాలా లాంగ్ ఉండేది, ఆ హెయిర్ మొత్తం ఊడిపోవడం స్టార్ట్ అయిందండి. దయచేసి ఈ షాంపూని ఎవరు వాడకండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఇదేనండి. సో ఈ షాంపూ మీరు ఎవరైనా సరే పర్చేస్ చేసినట్లయితే దయచేసి యూజ్ చేయకండి. నాకు పడలేదండి, నా హెయిర్కి పడలేదు. మీకు ఎవరికన్నా పడిందంటే మీరు వాడండి. పడిన వాళ్ళు ఎవరు కూడా దయచేసి దీన్ని వాడకండి. సో దానికంటే ద బెస్ట్ ప్రోడక్ట్, న్యాచురల్ ప్రోడక్ట్ ఏంటి అంటే కుంకుడుకాయలండి. ఈ కుంకుడుకాయలు వాడితే ఎలాంటి షాంపూలు మనకు అవసరం లేదండి. ఈ కుంకుడుకాయలు వాడారు అంటే మీ హెయిర్ మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. నేను ఈ కుంకుడుకాయలు స్టార్ట్ చేసి 2 వీక్స్ అవుతుందండి. వీటితో మందారం ఆకులు కలుపుకొని చేస్తున్నాను. సో తలస్నానం చేస్తున్నాను. సో దయచేసి మీరు ఆ ప్రోడక్ట్ వాడొద్దని చెప్పేసి నా సబ్స్క్రైబర్స్కి నేను ఒక సజెషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇదిగోండి మదర్స్ డేకి మా పాప ఈ అంబ్రెల్లా ఇచ్చింది. చాలా చిన్ని అంబ్రెల్లా అండి. చూడడానికి చాలా క్యూటీగా ఉంది కదా. మా పాప వేసుకుందండి. సో ఇదేనండి మా పాప నాకు ఇచ్చింది. చిన్నపిల్లలు కదండి, ఏది ఇచ్చినా తీసుకోవాలి. థ్యాంక్ యూ.